డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్. ఓకే, యా. సో ఈ మూవీ నేను మూవీ గురించి నేను స్టార్ట్ చేయక ముందు ఈ మూవీని అసలు ఎవరు డైరెక్ట్ చేశారని చెప్పి చూస్తే మాత్రం డైరెక్టెడ్ బై గౌతమ్ వాసుదేవ్ మీనన్. నేను లిటరల్లీ షాక్ అయిపోయా. ఓకే, ఇప్పుడంటే గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు మూవీస్ డైరెక్ట్ చేయడం చాలా ఆపేశారు. బట్ దానికంటే ముందు నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారిది సూర్య సన్ ఆఫ్ కృష్ణ కావచ్చు. ఇంకా రాఘవన్ కూడా చూసా, అది కూడా బాగుంటుంది. ఎంఐ చేసావే, ఇంకా నాగ చైతన్యది ఇంకొకటి సాహసం శ్వాసగా సాగిపో, అది కూడా బాగుంటుంది. ఇంకా ఇంకా కొన్ని వేరే వేరే మూవీస్ ఉన్నాయి, నాకు పేరు గుర్తుకు రావట్లేదు. బట్ ఆయన మూవీస్లో అయితే మాత్రం నాకు ఎంతవాడు కానీ అజిత్ది, అది కూడా నాకు పిచ్చిష్ట మూవీ. బట్ ఇప్పుడు తగ్గించారు, కానీ అసలు ఈ మూవీని డైరెక్ట్ చేసింది గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు అని చెప్పి నిజంగా లిటరలీ షాక్ బ్రో, చెప్తున్నాను కదా. సో దాని తర్వాత నేను సర్చ్ చేస్తే మాత్రం మలయాళంలో ఇది గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారిది ఫస్ట్ మూవీ. సో ఇది వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోండి, క్రైమ్ థ్రిల్లర్ జానర్ అనుకోండి. సో దీన్ని మీరు మీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే, సో ఇక ప్లాట్ విషయానికి వస్తే మాత్రం దీనిలో యాక్ట్ చేసింది అయితే మన మమ్మూటి గారు. ఓకే, సో మమ్మూటి గారు దీంట్లో యాక్ట్ చేశారు. సో ప్లాట్ విషయానికి వస్తే మాత్రం మన హీరో ఎవరైతే మమ్మూటి గారు ఉంటారో అతని ముందు యాక్చువల్ ఒక కానిస్టేబుల్, బట్ కానిస్టేబుల్ సమ్ ఇష్యూ అయిపోయి అతను కానిస్టేబుల్ని తీసేస్తే అతను ఒక డిటెక్టివ్ ఏజెన్సీ అనేది ఒకటి పెట్టుకుంటారు. ఓకే, సో డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకొని ఒక ఫ్లాట్లో అద్దెకుంటారు. సో అద్దెకుండి వాళ్ళ యొక్క డిటెక్టివ్స్ ఇట్లా కార్యక్రమాలు అనేది జరుపుతూ ఉంటారు. సో ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళ యొక్క హౌస్ ఓనర్ ఎవరైతే ఉంటారో బ్యాంక్ వెళ్ళినప్పుడు ఆ హౌస్ ఓనర్కి ఒక పర్స్ అనేది అయితే అక్కడ దొరుకుతుంది. ఆ పర్సు మేబీ ఎవరైనా మిస్ చేసుకున్నారేమో. మరి నువ్వు ఒక డిటెక్టివ్ కదా, మరి ఈ పర్సు అసలు ఎవరిది ఏంది, వాళ్ళ పర్సు వాళ్ళకి రిటర్న్ తిరిగి ఇచ్చేయి, అసలు వాళ్ళు ఎవరో ఏందో కనుక్కో అని చెప్తే అక్కడి నుంచి స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అక్కడి నుంచి స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదే సింపుల్ స్టోరీ. మరి దాని తర్వాత ఏం జరిగింది ఏంటని చెప్పేసి మాత్రం మరి మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఓకే, సో నార్మల్గా స్టార్టింగ్ ఇట్లనే స్లోనే నార్మల్ రొటీన్ సీన్స్ పడుతూనే ఉంటాయి, చూస్తూనే. బట్ ఎప్పుడైతే మూవీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ తర్వాత ఉంటాయి కదా, సో అక్కడికి వచ్చేసరికి ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇస్తాడు బై. లిటరల్లీ షాక్. నేనైతే ఇట్లున్నా నేను, అరే ఏంద్రా ఇది అనుకున్నా నేను. బ్రిలియంట్ రైటింగ్, చాలా బాగుంది. ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఈ విధమైన ట్విస్ట్ ఉంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే. బట్ క్రేజీ మూవీ అసలుకి, చెప్తున్నాను కదా. ఇది చాలా అండర్ రేటెడ్గానే ఉండిపోయింది ఈ మూవీ. ఓకే, ఐ థింక్ లాస్ట్ ఇయర్ 2024, ఐ డోంట్ నో, నాకు ఎగ్జాక్ట్ టైం అయితే నాకు తెలీదు. సో మూవీ అయితే అప్పుడు రిలీజ్ అయింది, నేను చూసా. మీరు కూడా చూడండి. ఓకే, డెఫినెట్లీ లవ్ ఇట్. మీకు ఒకవేళ క్రైమ్ థ్రిల్లర్స్ కావచ్చు, సస్పెన్స్ థ్రిల్లర్ కావచ్చు, ఇక డిటెక్టివ్ రిలేటెడ్ ఇప్పుడు మీకు విశాల్ గారితో ఒక మూవీ ఉంటుంది డిటెక్టివ్ అని చెప్పేసి, సో అటువంటి జానర్, అటువంటి బేస్ ఉన్న మూవీస్ ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఈ మూవీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నాది గ్యారంటీ, చెప్తాను కదా, నాది గ్యారంటీ. చూడకపోతే మాత్రం ఇక ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది ఏంటని మాత్రం నాకు అడగండి బ్రో, నాకు అంతగా తెలీదు. ఎందుకంటే నేను ఓటీటీలో చూడలేదు, నేను ప్రైవేట్గానే చూసాను. ఓకే, ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మన మమ్మూటి గారు, సో ఇటువంటి ప్రజెంట్ ఆయన ఏజ్ నాకు తెలిసి అరౌండ్ 70+ ఉంటారు అనుకుంటా, నాకు అనుకుంటా, అంతే. నాకు ఎగ్జాక్ట్ కరెక్ట్ ఏజ్ తెలీదు. ఈ ఏజ్లో కూడా ఇంత కంటిన్యూగా మూవీస్ తీస్తున్నారంటే మాత్రం మమ్మూటి గారి ఫిట్నెస్కి, మమ్మూటి గారికి ఫిలిం పై ఉన్న ప్యాషన్కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇది మూవీ గురించి. ఇక మీకు ప్రీవియస్లీ గౌతమ్ వాసుదేవన్ గారి మూవీస్ ఒకవేళ మీకు నచ్చుంటే మాత్రం కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు, చూడొచ్చు మూవీని. అంటే కళ్ళు మూసుకొని అంటే మొత్తం కళ్ళు మూసుకొని చూడమంటావా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు. సో డైరెక్ట్ వాచ్ చేయండి మూవీ, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మూవీ మీద అయితే ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు మూవీ చూడలేదు అంటే చూడండి, ఒకవేళ చూసుంటే మాత్రం మరి మీకు ఎలా అనిపించింది ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటని మాత్రం కామెంట్లో చెప్పండి. సో ఒకవేళ ఛానల్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.